హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో ముందు చూసారు కదా, మ్యూజిక్లో ఒక ఆరెంజ్ జ్యూస్ చేసుకొని ఈరోజు అయితే నేను తాగాను. దీనికి ఒక రివ్యూ కూడా ఉంది. ఫిలిప్స్ జ్యూసర్తో నేను ఈరోజు జ్యూస్ చేసుకున్నాను. ఆ జ్యూసర్ రివ్యూ కూడా మీకు షార్ట్లీ షేర్ చేస్తాను. అండ్ ఆ రోజైతే సండే, సో నేను అయితే బిర్యానీ మంచిగా తినేసాను. నేను చెప్పాను కదా నేను డైట్ చేస్తున్నాను, బట్ ఇట్స్ నాట్ మోర్ లైక్ నేను నా ఫుడ్ ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదు. కంప్లీట్గా నాకు నచ్చినవి నేను తింటున్నాను. నేను చక్కగా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాను అనమాట. కుంభాలు తినేయకుండా కొంచెం లిమిటెడ్గా తినడానికి ట్రై చేస్తున్నాను. నేను తినేదానికంటే అట్లీస్ట్ ఒక 500 క్యాలరీస్ అయితే తగ్గించడానికి ట్రై చేస్తున్నాను ఆన్ డైలీ బేసిస్. ఆన్ టాప్ ఆఫ్ దట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఏంటి చూసారా, ఇక్కడ మా పిల్లలకి జంగా కొనిచ్చాను అనమాట. మొన్న మా అబ్బాయి బర్త్డే అయింది కదా, సో మా అబ్బాయికి బర్త్డే గిఫ్ట్ లాగా మా మమ్మీ అయితే జంగా అయితే ఆర్డర్ చేసింది. వాళ్ళు ఆ రోజు మా మమ్మీతో అయితే ఆడుకుంటున్నారు చక్కగా. సో బేసిక్గా వర్కింగ్ ఉమెన్స్కి ఉన్న పెద్ద స్ట్రగులే ఇది. ఎప్పుడూ గిల్టీగానే ఫీల్ అవుతూ ఉంటాము, బికాజ్ పిల్లల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేమన్నమాట. సో అది అవాయిడ్ చేయడానికైతే నేను అట్లీస్ట్ వీకెండ్స్ వాళ్ళతో బాగా ఆడడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను, మా మమ్మీ, మా పిల్లలు ఇద్దరం ఆడుతున్నాం అనమాట. మా పిల్లలు చాలా స్మార్ట్గా ఆడుతున్నారు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. సో వాళ్ళు మంచి కాంపిటీషన్ ఇస్తున్నారనమాట మా మమ్మీకి. చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే చాలు మా మమ్మీ మాతో అష్టాచమ్మా ఆడిచ్చేది. సో మా మమ్మీ డాడీ ఎక్కువ మమ్మల్ని బయట పంపించేవాళ్ళు కాదనమాట. సో ఇంట్లో ఉన్న గేమ్సే ఆడడానికి ట్రై చేసేవాళ్ళం. హాలిడేస్ వచ్చిందంటే చాలు చక్కగా అష్టాచమ్మా, క్యారమ్ బోర్డ్ ఒకటి రెడీగా ఉంచేవాళ్ళు అనమాట. క్యారమ్ బోర్డ్ ఇవన్నీ బాగా ఆడేవాళ్ళం అనమాట మా మమ్మీతో మేము. మా డాడీతో చాలా తక్కువ, మా మమ్మీతో మాత్రం చాలా బాగా ఆడేవాళ్ళం, నేను, మా చెల్లి, మా మమ్మీ. అండ్ ఇక్కడైతే ఫుల్గా గేమ్ ఆడేసి ఇదిగోండి ఈ బ్లాగ్స్ చాలా బాగుంది. యాక్చువల్గా పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది అండ్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా బాగా హెల్ప్ అయ్యిద్ది అనమాట. బికాస్ అది బ్యాలెన్స్ చేస్తూ మనము కింద పడిపోకుండా నెక్స్ట్ వేరే బ్లాగ్స్ తీయాలి. సో మెంటల్గా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్లో కూడా బాగా పనిచేసింది ఇది. మేమైతే వీకెండ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 to 15 రౌండ్స్ అయితే వాడాము. మా పాప చూడడానికి అంత చిన్నగా కనిపిస్తుంది, కానీ అది ఎంత తెలివిగా ఓపెన్ చేసిందంటే అన్నీ మేమే షాక్ తిన్నాం అనమాట. ఓ మై గాడ్ అనుకున్నాము. అండ్ డిన్నర్ అయితే నేను ఇలా అయితే ముగించేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. హలో, ఒక్క నిమిషం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.